అందరికీ నమస్కారాలు. ఈరోజు మనం చూడబోయేది మిషన్ వచ్చి మొబైల్ సీలర్ మిషన్. ఇది వచ్చి ఎక్కడ యూజ్ అవుతుందంటే మీకి ఈ ప్లాస్టిక్ బ్యాగ్స్ 10 కేజీ, 25 కేజీ తర్వాత 50 కేజీ బ్యాగ్స్‌ని సీల్ చేసేకి ఈ మిషన్ వాడుతారు. ఇది ఎట్లా అంటే మీకి ఎక్స్‌పోర్ట్ పర్పస్‌కి టీ, తర్వాత కాఫీ బీన్, అయిపోయిన కాఫీ పౌడరు, తర్వాత మెడికల్ పౌడరు, అయిపోయిన ఈ వెటర్నరీ ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా! ఈ ప్రొడక్ట్స్ అన్నికి ఈ మిషన్ వాడొస్తుంది. పెద్ద పెద్ద కవర్‌ని పెద్ద పెద్ద కవర్‌కి సీల్ చేసేకి యూజ్ చేస్తారు. తర్వాత ఏమైతే మీకి ఈ సీల్ అయిన కవర్‌ని వచ్చి మీకి గోని సంచిలో వేసి దాన్ని స్టిచ్చింగ్ మిషన్ తర్వాత స్టిచ్ చేసి పంపిస్తారు. ఇది ఫిట్టింగ్ వీడియో తర్వాత మీకి వర్కింగ్ వీడియో ఇప్పుడు చూస్తాం. మనం ఫిట్ చేసిన తర్వాత మీకు ఈ మిషన్ ఇట్లా ఉంటుంది. సో, ఇప్పుడు మీకి బ్యాగ్ తక్కువ సైజ్‌లో ఉంటుంది. మీరు ఈ లాక్‌ని లూజ్ చేసి తర్వాత దీన్ని కొంచెం దింపాల. దీన్ని దింపిన తర్వాత మీకు ఈ సైజ్ దిగిపోతుంది. తర్వాత దీన్ని లాక్ చేసుకోండి. అదైన తర్వాత మీకి ఇక్కడ సీలింగ్ టైమ్ ఉన్నాయి. సో, సీలింగ్ టైమ్ వచ్చి ఏ-కే వరకు ఉన్నాయి. ఇప్పుడు నార్మల్ కవర్‌కొచ్చి మీకు సీలింగ్ టైమ్ ఏ-ఈ సాలు అంతే. ఇంకా మీకి కొంచెం థిక్‌నెస్ ఉంటుంది. థిక్‌నెస్ పైన మీరు ఎక్కువ పెంచుకోండి. తర్వాత ఇక్కడ వచ్చి మీకు ఇండికేషన్ బల్బ్ ఉన్నాయి. ఎల్‌ఈడీ బల్బ్. సో, ఎల్‌ఈడీ బల్బ్ ఏముంటే మీకి మీరు ఇక్కడ మైక్రో స్విచ్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ ఏమైపోతుంది సీలింగ్ టైమ్ ఆన్ అవుతుంది. ఆన్ అయినప్పుడు ఇండికేషన్ ఆన్ అవుతుంది. తర్వాత సీలింగ్ ఆఫ్ అయిన తర్వాత మీకు ఇండికేషన్ ఆఫ్ అయిపోతుంది. ఇండికేషన్ ఆఫ్ అయిన తర్వాత మీకు బజర్ సౌండ్ వస్తుంది. ఇక్కడ మీకిది లివర్ ఉంటుంది. చూడండి. ఈ లివర్‌ని ఈ బేరింగ్ ఉన్నాయి కదా! దీన్ని ఇట్లా ప్రెస్ చేసి హోల్డ్ చేసింటే మీకు స్విచ్ ఆన్ అయ్యి అక్కడ బజర్ ఆన్ అవుతుంది. ఆన్ అయిన తర్వాత బజర్ సౌండ్ వినిన తర్వాత మీకు ఒక 4-5 సెకండ్ హోల్డ్ చేసి తర్వాత దీన్ని వదిలేయడం వల్ల అంతే. సో, ఇప్పుడు మనం కవర్ వేసి మీకు సీలింగ్ చూపిస్తాను. సరే ఇప్పుడు మనం 10 కేజీ బ్యాగులకి దీన్ని సెట్ చేసినాం బయటికి. ఇప్పుడు మనం సీలింగ్ చూస్తాం. ఫస్ట్ ఈ లివర్ ఉన్నాయి కదా! ఈ లివర్‌ని జస్ట్ ఇట్లా హోల్డ్ చేసుకోండి. తర్వాత ఈ హ్యాండిల్‌ని ఈ బేరింగ్‌తో ఈ గ్రూ ఉన్నాయి కదా! దాంట్లో ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీకు ఆ ఎల్‌ఈడీ బ్లో అవుతుంది. అయిన తర్వాత బజర్ సౌండ్ వస్తుంది. బజర్ వచ్చి ఒక 3 సెకండ్, 4 సెకండ్ హోల్డ్ చేసి తర్వాత ఈ లివర్‌ని వదిలి మీరు ఈ ఆర్మ్ తీసింటే మీకు ఇక్కడ సీలింగ్ అయిపోయి ఉంటుంది. చూడండి ఇక్కడ సీలింగ్ అయి ఉన్నాయి. చూడండి సీలింగ్ వచ్చి 5 సీలింగ్ ఉంటుంది. ఇప్పుడు చూడండి జస్ట్ హ్మ్. చూడండి 5 సీలింగ్ బాగుంటుంది. ఇప్పుడు దీన్ని లిఫ్ట్ చేసి చూపిస్తాను. చూడండి. ఇక్కడ సీలింగ్ అయి ఉన్నాయి ఈ జాగాలో. చూడండి. ఇప్పుడు కింద వేసి డ్రాప్ చేసి చూపిస్తాను.
చూడండి ఇప్పుడు చూడండి సీలింగ్ కరెక్ట్గా ఉన్నాయి. సో ఎక్కడనూ డ్యామేజ్ కాలేదు. సో నైట్ పారేసింది కూడా మీకు సీలింగ్ గ్రూ కరెక్ట్గా ఉన్నాయి, ఎక్కడనూ డ్యామేజ్ లేదు. ఈ వీడియోని మీకు పట్టి ఉంటే మీకు లైక్ చేయండి. తర్వాత ఈ మరికి మిషన్ కావాలంటే మీకు వేరే వాడికి కావాలంటే షేర్ చేయండి. తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్.